Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy. So Bell was given a recruitment especially with మచిలీపట్నం యూనిట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం యూనిట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి టెంపరీ బేస్లో క్లియర్గా చెప్తున్నాను, టెంపరీ బేస్లో వాళ్ళకి రిక్రూట్మెంట్ అది ఇచ్చారు. టెంపరీ బేస్లో వీళ్ళు తీసుకోబోతున్నారు. 4 years టెంపరీ 4 years కంటిన్యూగా జాబ్ ఉంటుంది. 4 years వరకే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దట్టు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే తీసుకుంటారంట. ఈ 2 yearsలో కూడా 1 year అప్రెంటిస్షిప్ ఎవరైనా చేసిన ఉంటే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళని కూడా 1 year ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారంట. అంటే అప్రెంటిస్షిప్ 1 year చేసి ఇంకో 1 year కనుక కంపెనీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే రిలేవెంట్ ఫీల్డ్లో డెఫినెట్గా మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దాని గురించి కంప్లీట్గా మనం తెలుసుకుందాము. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డైవ్ ఇంటు ద వీడియో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. సో మనం ఎవ్రీ వీడియోలో 60% న్యూ వ్యూవర్స్ని మనము తెచ్చుకోగలుగుతున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ మీరు నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకూడదు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టైం బేస్లో మీకు రావడం జరుగుతుంది. రైట్, సో దిస్ వాజ్ వి ఆల్ నోన్ బెల్ వాజ్ నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్ చెప్తూ వస్తున్నాను. బెల్ చాలా నోటిఫికేషన్లు ఇచ్చింది. కొన్ని పర్మనెంట్ బేస్లో ఉన్నాయి, కొన్ని టెంపరీ బేస్లో ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ లేని కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, దట్టు ఎలక్ట్రానిక్స్ ఈసీఈ అండ్ మెకానికల్ వాళ్ళకే ఉంది. ఓకే, ఈసీ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇంజనీర్గా ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఒక 8 పోస్టులు, మెకానికల్ వాళ్ళకి ప్రాజెక్ట్ ఇంజనీర్ 1గా ఒక 12 పోస్టులు ఉన్నాయి. 2 years అయితే మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 2 yearsలో 1 year అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళని 1 year ట్రైనింగ్ని కన్సిడర్ చేస్తారు. ఇండస్ట్రియల్ ఏదైతే అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళని 1 year ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు. ఇంకో 1 year వాళ్ళు కంపెనీలో చేస్తుంటే సరిపోతుంది. సో రెమ్యునరేషన్ పర్ మంత్ 40,000తో స్టార్ట్ అవుతుంది. 4 years ఎలా ఉంటుంది నేను మాట్లాడతాను. సో వాళ్ళ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్ 1కి అయితే వాళ్ళు బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ కానీ 4 years రెగ్యులర్ ఉండాలి. ఎలక్ట్రానిక్లో కానీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కానీ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్లో ఉంటే సరిపోతుంది. మెకానికల్ వాళ్ళకైతే బీటెక్ ఆర్ బీఎస్సీ 4 years రెగ్యులర్ మెకానికల్ అయ్యి ఉండాలి. ఇంకా ఫర్దర్గా వెళ్దాం. ఇవన్నీ కూడా టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ విషయానికి వస్తే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఎంగేజ్ ఇనిషియలీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 years విచ్ మే బీ ఎక్స్టెండెడ్ అప్ టు మ్యాక్సిమం 4 years. 3 years టెంపరీగా అయితే ఉంటుంది, 4 years కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 40,000 మీకు పే చేస్తారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 45,000, థర్డ్ ఇయర్ 50,000, ఫోర్త్ ఇయర్ కూడా ఎక్స్టెండ్ చేస్తే 55,000 పర్ మంత్ మీకైతే పే చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ కొన్ని ఇచ్చాడు బోనస్ లెవెల్ అంటే ఉంటాయంటే అవి మెన్షన్ చేశాడు. సో ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అని చెప్తున్నాడు. దీంట్లో 1 year కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విల్ బి కన్సిడర్ యాజ్ ఎక్స్పీరియన్స్. అందుకనే అప్రెంటిస్షిప్ చేయండి అని అంటుంటాం. ఇలాంటివి మీకు యూజ్ అవుతూ ఉంటాయి. ఎనీవే ఇక్కడైతే సర్వీస్ బాండ్ ఏం లేదు. మీరు వెళ్తారు, వర్క్ చేస్తుంటారు. మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే తెలుగు పీపుల్ వేర్ వెరీ మచ్ లైక్ ఇన్ టు ద స్టే ఇన్ ద తెలుగు స్టేట్స్, రైట్, చేస్తూ ఉంటారు. ఒక నచ్చకపోతే మీరు వచ్చేస్తారు. ఎటువంటి సర్వీస్ బాండ్ అయితే లేదు. బట్ ఖాళీగా ఉండడం కన్నా మీరు అప్లై చేయొచ్చు కదా, అప్రెంటిస్షిప్ చేసి మీరు తెచ్చుకోవచ్చు కదా ఒక అప్రెంటిస్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కూడా. ఓకే, మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకో దగ్గర యూజ్ అవుతుంది డెఫినెట్గా. కొన్ని గేట్ బేస్ చేసుకొని ఇస్తాడు, దాంట్లో ఎక్స్పీరియన్స్ మ్యాండేట్గా అడుగుతాడు. అలాంటప్పుడు మీకు యూజ్ అవుతుంది డెఫినెట్గా. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా చెప్తున్నాడు ఇక్కడ. మీరు కొన్ని కామన్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. మీరు ఎట్లా అప్లై చేయాలి, ఆన్లైన్లో చేసుకోవాలి. ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. 28 నుంచి స్టార్ట్ అయిపోయింది, 28 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ డిసెంబర్ 12 వరకు అయితే అవకాశం అయితే ఉంది. ఓకే, వీళ్ళ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ పెడతారంట. ఫస్ట్ ఎగ్జామ్ పెట్టుకుంటారు, ఎగ్జామ్ బేస్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. డేట్ ఆఫ్ రిటన్ టెస్ట్ 14/12 రోజే ఎగ్జామ్ పెడతారంట ఇద్దరికి కూడా. ఆ లొకేషన్ కూడా వాళ్ళు ఇచ్చారు, విజయవాడలో లొకేషన్ ఉంటారు, అది చూసుకోవచ్చు. విజయవాడలో ఎగ్జామ్ ఉంటుంది. వీళ్ళకైతే 9:30కి ఉంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, వీళ్ళకేమో 11:30కి ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్. అది ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ 85 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందని విషయం చెప్తున్నారు వీళ్ళు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది. 90 minutes మీకు డ్యూరేషన్ ఇస్తారు. 1 question 1 mark. ఓకే, అంటే ఒక క్వశ్చన్ 1 mark కౌంట్ చేసుకుంటే ఓవరాల్గా మనకి ఒక మార్క్కి 1 minute అయితే ఈజీగా ఉంటుంది. సో ఇందులో ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళని 1:5 రేషియోలో ఇంటర్వ్యూ పిలుస్తారంట. ఓకే, అది ఇక్కడ మెన్షన్ చేశారు. అది కూడా వెబ్సైట్లో అప్డేట్ చేస్తారంటే దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఇంటర్వ్యూకి వచ్చేసరికి మాత్రం ఇవన్నీ తీసుకొని రావాలని చెప్తున్నాడు అంతే. ఫిల్డ్ అప్లికేషన్ ఫాము, ఫిల్డ్ ఇన్ గూగుల్ ఫామ్ది, ఎస్ఎస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ డిప్లొమా, బీటెక్, అట్లా ఉంటే అవన్నీ తీసుకొని రావాలి. ఎగ్జామ్షన్ కూడా ఉంది. ఫీజు అయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి, పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి అందరికి కూడా ఎటువంటి ఫీజు లేదు. మిగిలిన వాళ్ళు మాత్రం 470 రూపీస్ కట్టుకోవాలి. పేమెంట్ చేసేటప్పుడు ఇది మీరు ఫాలో అవ్వండి. బెవెల్ ఇండియాకి వెళ్ళండి, కెరీర్స్లో రిక్రూట్మెంట్లో ఇట్లా క్లియర్గా ఇచ్చే దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకే, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 1 year అప్రెంటిస్షిప్ చేసి ఇంకో 1 year కంపెనీలో వారికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం చెప్తూ ఉంటాం, ఖాళీగా ఉండడానికి బదులు అప్రెంటిస్షిప్ చేయండి. అది చాలా కంపెనీస్, చాలా పిఎస్సీస్ అన్నీ కూడా ట్రైన్ అయితే మీరు చేశారో దాన్ని ఎక్స్పీరియన్స్ కింద కౌంట్ చేస్తున్నాయి. రీసెంట్గా వచ్చిన గేల్
గేల్ అనేది ఒక పిఎస్సి కంపెనీ, గ్యాస్ కంపెనీ. బట్ అది అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళని ఆ ట్రైనింగ్ని ఏదైతే 1 year ఉంటుందో దాన్ని ఎక్స్పీరియన్స్ కౌంట్ చేస్తుంది. ఓకే, అగైన్ రిపీటింగ్, దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ మచిలీపట్నం యూనిట్. మచిలీపట్నం యూనిట్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ 2 years. ఓకే, ఈసీ మెకానికల్ వాళ్ళు. లాస్ట్ డేట్ ఈజ్ 14th, I think 14, right? Yeah. Let me throw 12, December 12, 2024 is the last date. So interest ఉన్న వాళ్ళు అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.